ఈ మాట దూత మాట, దేవుని మాట. చెప్పండి, ఈ దూత ఎవరి సమక్షంలో ఉంటారు? అందుకే రాయబడిన మాట ఆర్క్ ఏంజల్. ఆర్క్ అంటే ప్రధాన, ఏంజల్ అంటే దూత. గాబ్రియేల్ ఎవరు చెప్పండి? ప్రధాన దేవ దూత. దేవుని వాక్యములో ముగ్గురు దూతల గురించి రాయబడి ఉందన్నమాట అండి. మొదటి దూత మికాయేలు, రెండవ దూత గాబ్రియేలు, మూడవ దూత లూసిఫరు. ఈ ముగ్గురి దూతలు పేర్లు మాత్రమే రాయబడి ఉన్నాయి. చెప్పడం అందరూ ఒకసారి మికాయేలు అనండి, ఒకసారి మికాయేలు. రెండవ దూత గాబ్రియేలు, మూడవ దూత లూసిఫర్. మైకెల్ అనగా దేవునికి సమమైన వారు ఎవరు? మైక్ ఏల్, దేవునితో సమానముగా ఉండగలవారు ఎవరు అనే పేరు అన్నమాట అండి మైకిల్ అంటే. ఈ మైకిల్ దేవుని యొక్క శక్తిగల దూతగా దేవుని పరాక్రమమును, దేవుని బలమును, దేవుని ప్రసిద్ధతను కాపాడేవాడు. దేవునికి విరోధులపై దండెత్తేవాడు. దేవుని విరోధులైన వారిని యుద్ధము ద్వారా ఓడించి జయించేవారు ఎవరు? మికాయేల్ దేవదూత. రిఫరెన్స్ రాసుకోండి. ప్రకటన గ్రంథం 12:7-9. అలాగే దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 13-21. అలాగే దానియేలు గ్రంథం 12:1. ఈయన ఏమంటారంటే గొప్ప రాజా కుమారుడు. ఈ మైకెల్ మనకు తెలవద్దు. మోషే దేహము గురించి సాతానుతో వాదిస్తారన్నమాట అండి. ఆ వాదంలోనికి వెళ్ళొద్దు. దూత పేరు చెప్పుకొని ముందుకు వెళ్ళిపోదాం. రెండవ దూత పేరు గాబ్రియేల్. గాబ్రియేల్ అనగా దేవుడే నా బలము. గాబ్రియేల్ అంటే ఏం చెప్పండి? దేవుడే నా బలం. గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. దేవుడే నా బలం. చూసారా, మీరు ఆనందించడం వలన బలం పొందుదురు అంటారు ప్రవక్త. ముందుకు వెళ్దాం. దానియేలు గ్రంథం 8:15-26. దానియేలు గ్రంథం 9:20-27. ఈ గాబ్రియేల్ ఎవడనగా దేవుని వర్తమానములు అందించే దూతగారు. ఎవరండి? దేవుని వర్తమానములు అందించే దూత. దైవ స్వప్నములు యొక్క భావం తెలియచేసే దూత. అలాగే ఈ దేవదూత దేవుని సమాచారమును అందించే దూత. మూడోవాడు ఉన్నాడు. ఈడు దుష్టుడు. ఎవడు ఈడు? లూసిఫర్ గాడు. ఈయన్ని కారు అనకూడదు. ఎవడండి ఈడు? లూసిఫర్ గాడు. మికాయేలేమో, వినండి వింత. మికాయేలేమో దేవా నీకు సమానమైన వాడెవడు అంటే లూసిఫర్ ఏమంటాడు? నేను దేవునితో సమానముగా ఉండాలా. చెప్పండి, ఏమనుకుంటాడు చెప్పండి? నేను దేవునితో సమానముగా ఉండాలా. వీడి పేరు వాక్యములో వేకువ సుఖ అంటే స్టార్. వీడు చక్కనోడ అంటండి, అందమైనోడ అంట. చూసారా, వీడి అందం బట్టి వీడికి కుళ్ళు పుట్టింది. చూసారా, కాబట్టి సహజంగా అందగత్తెలకి గర్వం ఉంటుంది అన్నమాట. ఈ దూతను గురించి మనం రాయబడి ఉంటుంది అన్నమాట. ఏమని అంటే ఇంటికి వెళ్ళి చదువుకోండి, ముందుకు వెళ్ళిపోదాం. చాలా వాక్యం ఉంది. యెషయా గ్రంథం 14:12-15. అలాగే యెహెజ్కేలు గ్రంథం 28:12-19. పిల్లరా, ఈ యొక్క దేవదూత ప్రధాన దూత, కెరూబు, అధికారము గల దూత,
కానీ దేవుని మీద ఏం చేసిందండి చెప్పాలా? ఏం చేసింది? తిరుగుబాటు. అందరూ చెప్పండి, దేవుని మీద ఏం చేసింది? తిరుగుబాటు. అందుచేత పరలోకము నుండి ఈ దేవదూత ఏం చేయబడింది? పాడాద్రోయబడింది. వినండి, తిరుగుబాటును బట్టి పొరపాటైంది, పొరపాటే పడిపోవుటకు కారణమై ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం.